2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, బెంగాల్లో కూడా ఇప్పుడు బీజేపీ అధికారం చేపడుతుంది. అక్కడ జరిగిన ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అమ్మాయి పైన జరిగిన అత్యాచారం జరిగిన వాళ్ళ మదర్ కూడా టికెట్ ఇచ్చి ఇప్పుడు బీజేపీ గెలుచుకుంది. అంటే అంత అరాచక పాలన సాగుతుంది అనుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఆడలకు ప్రొటెక్షన్ ఇస్తే ఏ గవర్నమెంట్ అని నిలబడడానికి ఆస్కారం ఉంటే నిదర్శనం. అదేవిధంగా అక్కడ అయిన తర్వాత కూడా ఇంకో అమ్మాయి మీద రేప్ జరగడం జరిగింది. ఆ అమ్మాయి మీద రేప్ జరిగితే ఇదే మన్మత బెనర్జీ ఏం మాట్లాడింది మీరు చూసిరుగా, ప్రజల్లో కూడా అఖబార్లో ఏదో పారితోషికం ఇచ్చేసి పంపించండి అని అన్నారు. అంటే ఒక ఆడపడుచు మీద జరిగిన అన్యాయాన్ని అరికట్టలేకపోతే ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 33% ఏదైతే ఉన్నదో గతంలో మమతా బెనర్జీ సపోర్ట్ చేశారు రాజ్యసభలో పెట్టినప్పుడు, దాన్ని 2034-35 పోతుంది. దాన్ని మళ్ళీ కొత్త బిల్లు పెట్టేసి 2029 పెడితే ఆడపడుచులకు బెనిఫిట్ అవుతుంది. ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ సీట్లకు అదనంగా సీట్లు పెంచి 50% పెంచిన దాంట్లో 33% ఇస్తామని ఆడపడుచులను ఎంకరేజ్ చేయాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని, ఎందుకంటే 50% ఏదైతే లేడీస్ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి బిల్ పెడితే దానికి టీఎంసీ అడ్డుపడ్డది, డిఎంకే అడ్డుపడ్డది. ఈరోజు అడ్డుపడ్డ పార్టీలు ఏమైనా అదే కమ్యూనిస్ట్ వాళ్ళు అడ్డుపడ్డారు, గంగలో కొట్టుకుపోయారు. ఆడపడుచులను ఇట్లా ముట్టుకుంటే బగ్గుమనేది. మళ్ళా రేపొద్దున ఏదైనా బిల్లు పెడితే రాహుల్ గాంధీకి అడిగేని నేనేమై సపోర్ట్ కడతాం అనే రకంగా ఈరోజు రావడం. అరే కులగణన అయినా, అదేవిధంగా డీలిమిటేషన్ అయినా, అదేవిధంగా మహిళా బిల్లు అయినా దీనికి లింక్ పెట్టడం. ఎందుకంటే 543 ఏదైతే ఉన్నదో 33% పెడితే ఉన్న పురుషులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో, మంచి ఆలోచనతో, అదేవిధంగా జనాభా ప్రకారం పెడితే సౌత్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని దాన్ని 50% ఇంక్రీజ్ చేస్తే 17ను 26 చేయడం. అదేవిధంగా తెలంగాణలో 63 పెంచి 189 చేయడం. ఈ విధంగా ఇన్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా దాన్ని అడ్డుపడతా అంటే అసలు తెలియకన్నా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అందరు బుద్ధి చేసుకుంటారు ఎవరైతే మాట్లాడారో. అదేవిధంగా రాక్షస పాలన పోయి ఈరోజు మంచి ప్రజల పాలన వచ్చింది. అదేమో రాక్షస పాలన అంటారు, కానీ మమతా బెనర్జీ ఏమో కేంద్ర బలగాలను దింపారు, మేము మొత్తం కేంద్ర నాయకత్వం మొత్తం అక్కడే ఉంది, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు, ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నావు, दीदी मेहनत देख लिया बंगाल, अमित शाह में मेहनत देख लिया और మోదీ కా मेहनत देख लिया पूरा భారతదేశ్. దీన్ని బట్టి ఆలోచించుకోండి, రాబోయే రోజుల్లో వేరే దేశాలు కూడా భారతీయ జనతా పార్టీ రావడానికి, ఎందుకంటే మనం చేసిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశం మొత్తం మీద ప్లాన్స్ వస్తూ ఉన్నాయి. ఈ ప్లాన్స్ను ప్రతి ఒక్కరూ గమనించి అవినీతి లేకుండా ఒక సిస్టమేటిక్ నడిపిస్తున్న ముఖ్యమంత్రులైనా సరే, కేంద్ర మంత్రులైనా సరే, ఎమ్మెల్యేలు అయినా సరే, ఎమ్మెల్సీలు అయినా సరే, ఎంపీలు అయినా సరే మంచి పరిపాలన ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఉన్నారు భారతీయ జనతా పార్టీ. దేశము ఏ విధంగా ఎదగాలి, ఆర్థిక పరిస్థితి ఎదిగినప్పుడే మన భారతదేశము వేరే దేశాలతో పోటీ పడుతూ ఉన్నది. ప్రతి పోటీ పడే దేశాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఎగుమతులు చేస్తూ ఉన్నాం. ఆయుధాలు కూడా ఎగుమతి చేసి 70,000 కోట్లు ఎగుమతి చేశారు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క రోజన్నా ఎగుమతి చేస్తూ ఉన్నా? ఎప్పుడైతే ఆయుధాలు ఎగుమతి చేస్తూ ఉన్నామో మిగతా దేశాలు మన దేశం మీద ఆధారపడి ఉంటాయి. అమెరికా మీద ఆధారపడి ఎందుకున్నాయి, రష్యా మీద ఆధారపడి ఉన్నాయి, అదే మీద దీని మీద వేరే దేశం మీద ఆధారపడి ఉన్నాయి, ఫ్రాన్స్ దేశం మీద ఆధారపడి ఉన్నాయి. అందుకోసం ఆ టెక్నాలజీ తీసుకొని వచ్చి భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో ముందుకు పోతూ ఉన్నది. భారతదేశం ఏదైతే మీరు ఫుడ్ దాని మీద, మన దేశం మీద అన్ని దేశాలు ఆధారపడి ఉన్నాయి. మన దేశాలు మొత్తం అన్ని దేశాలు ఉన్నా సరే మన దేశంలో పండించే పంట మన వేరే దేశంతో కాంపిటీషన్ లేకున్నా కానీ మనం బతకగలుగుతాం, వేరే దేశాలు బతకలేని పరిస్థితి ఉన్నది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచి పరిపాలన ఇచ్చడానికి నరేంద్ర మోడీ గారైనా, అమిత్ షా గారైనా కంకణం కట్టుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఓటేసిన వాళ్ళందరికీ, మహేష్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ తరఫు నుండి
అమిత్ షా గారు మోదీ గారు ఏదైతే ప్లాన్ చేశారో వాళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర నాయకులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులందరూ కూడా అదేవిధంగా వీళ్ళకు కూడా ఏది మా నేషనల్ అధ్యక్షుని కూడా నితిన్ నవీన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఇప్పుడు మోడీ గారు 10వ తారీఖు నాడు రానున్నారు, ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు? నరేంద్ర మోడీ గారు 10వ తారీఖు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారిగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన గడ్డ మీద రాబోతూ ఉన్నారు. మన పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అవన్నీ గెలిపేయడం జరిగింది. మొట్టమొదటిసారికి వచ్చినప్పుడు కూడా 7,823 కోట్లతోని డెవలప్మెంట్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా స్మార్ట్ సిటీలో భాగంగా మా జిల్లా ఏదైతే ఉందో సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్ ఓ స్మార్ట్ సిటీ కింద గట 15 స్మార్ట్ సిటీలో ఒకటి చేయడం జరిగింది. వరంగల్లో టెక్స్టైల్ చేయడం జరిగింది. నేషనల్ హైవేస్ అయినా రైల్వేస్ అయినా రైల్వే స్టేషన్స్ అయినా ఈ విధంగా రైల్వే కోచ్ అయినా ఈ విధంగా అన్నీ ఏవైతే కంప్లీట్ చేశారో అవన్నీ ఓపెన్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒక మంచి కార్యాచరణతో వస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా దిశానిర్దేశం కోసానికి ఏదైతే అవినీతి పాలన చేస్తూ ఉన్నారో అవినీతి పాలన చేసినప్పుడు ఆ రాష్ట్రం కుంటుపడుతుంది. అవినీతి లేకుండా ముందుకు పోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినప్పుడే యువకులు ఉన్నారు. ప్రతి ఒక్క యువకుడు భారతీయ జనతా పార్టీకి నేను ఓటేయాలి. ఎవరైతే మీరు చూస్తూ ఉన్నారో కొత్త ఓటర్స్ ఎవరైతే వచ్చారో కొత్త ఓటర్స్ వచ్చిన వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఓటేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా ఎప్పుడైనా కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు 50%, 60%, 92% వచ్చింది. ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో రాక్షస పాలన పోవాలని ఈరోజు ఓటేసినందుకు ఓటర్ మహేశ్వరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే పశ్చిమ బెంగాల్లో ఒక రాక్షస పాలన పోయే సురక్షిత పాలన వచ్చింది. అదేవిధంగా తెలంగాణలో కూడా వస్తుంది. రానున్న 10వ తారీఖు నాడు మోడీ హైదరాబాద్కు రానున్న సందర్భంలో కూడా ఒక మంచి దిశానిర్దేశం చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్న సందర్భంగా అయితే ఇదే అదునుగా అంటే ఇక్కడ మోడీ రాక సందర్భం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.